వెల్కమ్ టు వేదిక టీవీ. ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. మాఘమాసంలో వచ్చే 13 లేదా 14 రోజున మహాశివరాత్రి అంటారు. మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలో మహాశివరాత్రి ప్రాముఖ్యమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రయుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం హిందువుల క్యాలెండర్ల నెలలో మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి, సంవత్సరంలో 12 శివరాత్రుల్లో మహాశివరాత్రి అత్యంత పర్వదినమైనదని భావింపబడుతోంది. పండుగ రోజు ప్రధానంగా బిల్వ ఆకులతో శివుడికి పూజలు అందిస్తారు. రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ చేస్తారు. ఇది శివభక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేసుకొని ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మర్నాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలల కథాపారాయణాలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాల్లో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతోంది. పూర్వం శ్రీశైల క్షేత్రంలో జరిగిన ఉత్సవమున పాల్కురిక సోమనాథుడు పండితారాజ్య చరిత్రములలో విపులంగా వర్ణించారు. శైవులు దర్శించే భస్మము, విభూది తయారు చేయడానికి ఈనాడు పవిత్రమైనదిగా భావిస్తారు. రోజంతా భక్తులు ఓం నమఃశివాయ అంటూ శివుని యొక్క పవిత్ర మంత్రాన్ని పఠిస్తారు. నేపాల్లో కోట్లాది హిందువులు ప్రఖ్యాతిగాంచిన పశుపతినాథ్ ఆలయం వద్ద ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కలిసి శివరాత్రికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు ఆలయంలో పవిత్రమైన మహాశివరాత్రి రోజున శివుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజున పశుపతినాథ్ దేవాలయంలో నేతి దీపపు కుందులతో కన్నుల పండుగగా ఉంటుంది. వేలాది మంది భక్తులు శివరాత్రి రోజున భాగమతి నదిలో స్నానము చేసి శివరాత్రి పండుగను జరుపుకుంటారు. మహాకాళేశ్వర దేవాలయం ఉజ్జయిని పేరున స్వామి శివుడు వేంచేసిన పవిత్ర అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయంలో ఒకటి. మహాశివరాత్రి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు అన్ని దేవాలయాలు విస్తృతంగా జరుపుకుంటారు. శివుడిని మొదటి ఆది గురువుగా భావిస్తారు. 12 జ్యోతిర్లింగాలు శివుడు పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా స్వామివారిని స్వయంభూ లింగాలుగా పిలుస్తారు. ఈ లింగములు ఈ ప్రాంతంలోని ఆవిర్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. దేవాలయాలు తరువాత కట్టించబడ్డాయి. శివుడు లింగ రూపంలో భూమి మీద కనిపించింది నిశిత కాలం జరుపుకుంటారు. ఈ రోజున అన్ని శివాలయాల్లో అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజ నిర్వహిస్తారు. మహాశివరాత్రి గురించి స్కంద పురాణం, లింగ పురాణం, పద్మ పురాణాలతో సహా అనేక పురాణాల్లో ప్రస్తావింపబడింది. ఈ మధ్య యుగపు శైవ గ్రంథాలు ఈ పండుగను వివిధ రకాలుగా వర్ణించాయి. వీటిలో ఉపవాసం, శివుణ్ణి చిహ్నంగా భావించే శివలింగానికి పూజలు చేయటం వంటివి ఉన్నాయి. వివిధ పురాణాలు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి. శైవ సాంప్రదాయాల్లో ఒక పురాణం ప్రకారం సృష్టి స్థితి లయకారుడైన శివుడు తాండవం చేసిన రాత్రిది. స్తోత్రాలు, శైవ గ్రంథాలు పఠిస్తారు. భక్తుల హోరు ఈ విశ్వ నృత్యంలో చేరి ప్రతి చోట శివుని ఉనికిని గుర్తు చేస్తోంది. మరొక పురాణం ప్రకారం ఇది శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజని, వేరొక పురాణం ప్రకారం శివరాత్రి అనేది సంవత్సరానికి ఒకసారి శివలింగాన్ని పూజించడం, గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకొని పుణ్య మార్గంలో జీవించి కైలాసాన్ని చేరుకోవడం, క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన హాలాహలం నుంచి ప్రపంచాన్ని కాపాడటం కోసం శివుడు దీన్ని సేవించి కంఠంలో దాచుకొని నీలకంఠుడు అనే పేరు పొందిన రోజని చెప్తూ ఉంటారు. మహాప్రళయ కాలంలో సర్వలోకాలు సముద్ర నీరుతో నిండి ఉన్నప్పుడు పార్వతీదేవి మహాప్రళయ అనంతరం మళ్ళీ జీవులను, జీవశక్తిని పెంపొందించే నిమిత్తం తన భర్త అయిన శివుణ్ణి ప్రార్థించారని మరో కథనం. లింగోద్భవం అంటే ఏంటి? దాని వెనక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకసారి బ్రహ్మ విష్ణువులకు తాము గొప్పవారనే అహంకారం కలిగింది. ఇది వివాదంగా మారడంతో శివుడు పరీక్ష పెట్టాడు. వారి ముందు ఒక పెద్ద తేజోస్తంభాన్ని ప్రదర్శించి బ్రహ్మ అగ్రభాగాన్ని, విష్ణువు మూలాన్ని చేరాలని చెప్పాడు. బ్రహ్మ హంస రూపంలో పైకి, విష్ణువు వరాహ రూపంలో కిందకి ప్రయాణించారు. ఎవరికీ అంతుపట్టలేదు. బ్రహ్మ అసత్యంగా తాను అగ్రభాగాన్ని చూశానని చెప్పేందుకు మొగలి పువ్వును సాక్ష్యంగా తెచ్చాడు. శివుడు అసత్యాన్ని గ్రహించి బ్రహ్మను శిక్షించాడు. ఇకపై అతనికి ఆలయాలు ఉండవని శపించాడు. విష్ణువు నిజాయితీతో ఉండగా శివుడు అతన్ని కీర్తించాడు. బ్రహ్మ తప్పును క్షమించమని కూడా వేడుకున్నాడు. శరణాగత వాత్సల్యుడైన శంకరుడు చల్లబడ్డాడు.
ఇంతకు ముందులాగానే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని, అయితే ఇతర దేవతల్లాగా బ్రహ్మకు ఆలయాలు పూజలు ఏమీ ఉండవని చెప్పాడు. అబద్ధం ఆడకుండా వాస్తవాన్ని తెలిపిన విష్ణువు అందరి చేత పూజలందుకుంటాడని, స్థితికారకుడిగా వెలుగొందుతాడని అన్నాడు. మొగలి పువ్వును చూసి అసత్యమాడిన పాపానికి తన పూజలో మొగలి పువ్వుకు చోటుండదని అన్నారు. అయితే ఆ కేతకి పువ్వు శివుడికి పరిపరి విధాల ప్రణమిల్లింది. భక్త వాత్సల్యుడైన శివుడు అప్పుడు కొంత శాంతించి, శివపూజకు పనికి రాకపోయినా శివభక్తులు మాత్రం మొగలి పువ్వును ధరిస్తారని, అలా జన్మను సార్థకం చేసుకోమని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఈ కథ సందర్భంలో ఎంతటి వారైనా అసత్యమాడితే పాప ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలియజెప్పే సందేశం ఇమిడి ఉంటుంది. మానవులంతా సత్య మార్గంలోనే నడుచుకోవాలన్న ఈశ్వర సందేశం ఇక్కడ కనిపిస్తోంది. ఓం నమః శివాయ. చూశారు కదా మహాశివరాత్రి పర్వదినాన ఉన్న విశిష్టతను. ఇలాంటి మరిన్ని భక్తి భావాల గురించి తెలుసుకోవడానికి వేదిక టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.